హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే మీ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో స్టార్టింగ్లో ఒక ఇంట్రో వచ్చింది చూసారా? మీరు కూడా ఇటువంటి అందమైన ఇంట్రో చేయాలంటే అది కూడా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఒకసారి కైన్ మాస్టర్ అనే యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎంటీ ప్రాజెక్ట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఇంట్రో చేయాలంటే ఫస్ట్ దానికి వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి కావాలి కదా. దానికి ఎఫెక్ట్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను మీడియా బ్రౌజర్ మీద క్లిక్ చేసి నా యొక్క వీడియోస్ మీద క్లిక్ చేసి ఒక వీడియోని తీసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ వీడియోని తీసుకున్నాను ఫర్ సపోజ్. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ట్యాప్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇటు ఫస్ట్కి. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ విధమైన ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ లేకపోతే నా నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, దానికి ఎఫెక్ట్లు ఇవ్వచ్చు. అదే విధంగానే చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ఒకసారి మీరు లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ అయితే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్ కాదా మీరు టెక్స్ట్ ఇచ్చి టెక్స్ట్ని సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇమేజ్ అనుకోండి, ఒక ఇమేజ్ నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను. ఇప్పుడు చందు అని ఉంది కదా, దీన్ని నేను ట్యాప్ చేసుకున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ కింద లైన్ ఉంది కదా, మీకు ఇది టెక్స్ట్, ఇది ఎల్లో కలర్లో, దీన్ని మీరు ఎక్కడి వరకు ఉంచుకోవాలి అని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈడి వరకు ఉంచాను అనుకోండి. దీన్ని ఇక్కడ నుంచి ఈడి వరకు ఉండాలనుకున్నాను. ఉన్న తర్వాత దీనికి ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వాలి? ఈ సిజర్ సింబల్ అంటే కట్ చేయడానికి, ఈ పక్కన ఉంది ఇవి రెండు మీకు ఉపయోగపడవు ఫ్రెండ్స్, అది రొటేట్ కావడానికి. ఇక్కడ ఈ సింబల్ చూసినారా, 3 సర్కిల్స్ లెక్క, ఇది ఇన్ యానిమేషన్. అంటే యానిమేషన్ ఏ విధంగా ఉండాలి. ఫేడ్ అంటే అది ఫేడ్ అవుతుంది ఆ విధంగా. ఇట్లా పాప్ అంటే పాప్ అవుతుంది. స్లైడ్ అంటే స్లైడ్ రైట్. ఇక్కడ నేను స్లైడ్ రైట్ అని ఇచ్చాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ మీద ట్యాప్ చేసి సేమ్ ఇమేజ్ మీరు తీసుకోండి. సేమ్ ఇమేజ్ కావాలంటే సేమ్ ఇమేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ దీని సైజ్ అనేది నేను రెడ్యూస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెడ్యూస్ చేసుకున్నాను. మళ్ళీ దీనికి ఇన్యానిమేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, నేను స్లైడ్ లెఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత ఓకే ప్రెస్ చేశాను. దీన్ని ఒకసారి మనం ప్లే చేసి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడి వరకు చేసాం కదా మనం. తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ మీద ట్యాప్ చేసి సేమ్ ఇమేజ్ కావాలంటే సేమ్, మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ తీసుకొని దాన్ని కొంచెం పెద్ద చేసుకొని ఇక్కడ ఇన్యానిమేషన్ ఉంది కదా, దీంట్లో ఈ లాస్ట్ ఎఫెక్ట్, ఈ స్పిన్ అని ఉంటే ఇట్లా రొటేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా తర్వాత కన్వర్జన్ ఉంది, కన్వర్జన్ తీసుకున్నాను నేను. కన్వర్జన్ తీసుకొని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఇమేజ్కి నేను ఇన్ యానిమేషన్ ఇచ్చాను. ఇక్కడ కింద డాట్ సింబల్ రెడ్ కలర్లో ఉన్నది కదా, మళ్ళీ ఇక్కడ అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అవుట్ యానిమేషన్ అంటే డైవర్జన్ ఇచ్చాను అనుకోండి. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ప్లే చేసి చూద్దాం ఒకసారి మనం. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని సైజుని తగ్గించుకోవాలనుకోండి, ఇక్కడి వరకే ఉండాలి నాకు ఎక్కువ డిస్టెన్స్కి అవసరం లేదనుకున్నాను అనుకోండి. ఇంకా తగ్గించుకోవాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు మీరు. ఈ విధంగా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసి ఇప్పుడు మీరు చూసినట్లయితే
అలా స్లైడ్ లెఫ్ట్ ఇచ్చాను, తర్వాత డైవర్జ్ ఇచ్చాను. ఆ డైవర్జ్ అనే దానికోసం నేను దాన్ని జూమ్ చేసుకోవాలనుకోండి, ఈ విధంగా మీరు డ్రాగ్ చేస్తే జూమ్ అవుతుందన్నమాట మీ యొక్క 2 ఫింగర్స్తోని డ్రాగ్ చేస్తే. తర్వాత దీన్ని నేను కొంచెం ఇక్కడి వరకు జరపాలనుకోండి, ట్యాప్ చేసి హోల్డ్ చేసినట్లయితే ఈడి వరకు జరుపుకున్నాను నేను. తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు జరపాలనుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ నేను జూమ్ అవుట్ చేసుకుంటున్నాను, ఇంత పెద్దగా అవసరం లేదు కాబట్టి నాకు. తర్వాత లేయర్ ఇచ్చేసి లేయర్లో ఇమేజ్, మళ్ళీ సేమ్ ఇమేజ్ కావాలంటే సేమ్ ఇమేజ్ తీసుకొని చందు అని ఇచ్చేసి ఈ యానిమేషన్కి వెళ్ళి నేను స్పిన్ కావాలనుకోండి స్పిన్ ఇచ్చేసుకోవచ్చు, స్కేల్ అప్ అంటే స్కేల్ అప్ ఇవ్వచ్చు. ఈ విధంగా అవుతుందన్నమాట. ఫేడ్ అంటే ఫేడ్ అవుతుంది. ఆ విధంగా పాప్ అంటే ఈ విధంగా పాపప్ అవుతుంది. ఈ పాపప్ని ఉంచుకుందాం అనుకుంటున్నాను నేను. ఉంచుకున్న తర్వాత ఈ విధంగా ఓకే ఇచ్చేసి దీని యొక్క డిస్టెన్స్ని నేను తగ్గించాలనుకుంటున్నాను, లేదా పెంచాలనుకోండి. తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా అది మీ ఇష్టం. ఈ విధంగా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. తర్వాత నేను అవుట్ యానిమేషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే దీనికి స్పిన్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా స్పిన్ అయిన తర్వాత మళ్ళీ లేయర్ ఇమేజ్, మీకు కావాల్సిన ఇమేజ్ ఇచ్చేసుకొని దీనికి ఒక యానిమేషన్ ఇచ్చేసుకోండి. స్లైడ్ అప్ అయినా స్లైడ్ డౌన్ అయినా ఏదైనా ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు దీనికి నేను స్కేల్ డౌన్ అని ఇద్దాం అనుకోండి, ఈ విధంగా ఒక ఎఫెక్ట్ ఇద్దాం అనుకున్నాను. తర్వాత ఓకే ఇచ్చేసాను. తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి మనం ప్లే చేసి చూసినట్లయితే ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా, మరి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ షేర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సేవ్ వీడియో టు గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత మీకు హెచ్డి క్వాలిటీ కావాలంటే ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీ. ఈ విధంగా ఇది మనకు ఎక్స్పోర్ట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 1 మినిట్లో మీకు ఎక్స్పోర్టింగ్ అనేది జరిగిపోతుంది. తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇప్పుడు మనం దీన్ని. నేను నా ప్లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి.